బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం నందు నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ అమలు చేసిన జీవో ప్రతులను అంగన్వాడీ కార్యకర్తలు తగలబెట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ జిల్లా కోశాధికారి శారదా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల కక్ష సాధింపుతో చీకటి జీవోలు తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి జీవోలకు అదిరేది లేదు బెదిరేది లేదు అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె ఉధృతం చేస్తామని శారద హెచ్చరించారు. మొన్న జీవో నెంబర్ ఎస్మా అనే చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ సమ్మె చేయడానికి లేదు అనేది తీసుకురావటం అనేది జరిగింది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. మేమేమి ప్రభుత్వ ఉద్యోగులం అయితే మాకు ఎస్మా చట్టము ఉపయోగపడింది, కానీ మేము గౌరవ వేతనం అని అంటున్నారు. కానీ ఎస్మా చట్టాన్ని తీసుకురావటం అనేది ఇది చాలా అమానుషమైన చర్య. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. మేము విజయవాడలో 5వ తేదీ నుండి 24 గంటల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగనే జిల్లాలో 6వ తేదీ నుండి రిలే 24 గంటల దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని అంటే మేమేం అడుగుతున్నామంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాము. అయినా ప్రభుత్వం చేమకుట్టినట్టుగా కూడా లేదు. ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరి తో విడనాడి మా అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తాం.